నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. శస్త్రచికిత్స అనంతరం తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికే పూల బొకేలు అందజేశారు. పవన్ కళ్యాణ్ గారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఇదే తాజా అప్డేట్. మరిన్ని వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ని ఫాలో అవ్వండి. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరో 2 వారాల పాటు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కోలుకునే వరకు జన సమూహాల మధ్యకు వెళ్లకూడదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. శస్త్రచికిత్స అనంతరం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పెద్దపెంకి గ్రామం, అలాగే రాజమహేంద్రవరం, పుష్కర ఘాట్ల పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్యాలయ అధికారులకు సూచనలు ఇచ్చారు. అయితే క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో జన సమూహం మధ్యకు వెళ్లడం వల్ల శస్త్రచికిత్స చేసిన కుడి భుజానికి ఒత్తిడి ఏర్పడి గాయం తిరిగి తెరుచుకునే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే మళ్ళీ చికిత్స చేయడం కూడా క్లిష్టమవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఎడమ భుజంపై కూడా అదనపు భారం పడే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో కనీసం మరో 2 వారాల పాటు బహిరంగ పర్యటనలను పూర్తిగా నివారించాలని వైద్యులు సూచించారు. వైద్యుల సలహాను గౌరవిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన క్షేత్రస్థాయి పర్యటనల షెడ్యూల్ ను మార్చాలని కార్యాలయ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ప్రజలకు ప్రభుత్వ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారిక విధులు నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు. ఇదే ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని తాజా రాజకీయ, రాష్ట్ర మరియు జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం. జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 23వ తేదీ గురువారం ఆధ్యాత్మిక వైభవం నెలకొననుంది. ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సమృద్ధి కోసం, అలాగే ధర్మ పరిరక్షణ సంకల్పంతో శ్రీ గణపతి సహిత శ్రీ వారాహి అమ్మవారి మూల మంత్ర మహాహోమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. స్వస్తిత్రి చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షం విశాఖ నక్షత్ర యుక్త దశమి తిథి సందర్భంగా హైదరాబాద్ లోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఈ మహాహోమం జరగనుంది. జూలై 23వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుండి 30 నిమిషాలకు శ్రీ మహా గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో సంక్షిప్తంగా శ్రీ వారాహి అమ్మవారి మూలమంత్ర మహాహోమం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, దేశంలో ధర్మం, న్యాయం, శాంతి నెలకొల్లాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హోమ కార్యక్రమం ముగిసిన అనంతరం విచ్చేసే భక్తులకు మహాప్రసాద వితరణ కూడా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆహ్వానం పలికింది. ఇలాంటి తాజా రాజకీయ అప్డేట్స్ కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి.